గుడ్ మార్నింగ్. స్టాగ్నేషన్, ఆగిపోయిన పరిస్థితులు. దీని గురించి దేవుడు నాతో చెప్పిన రెండవ విషయం. ఒక వ్యక్తి తన తోటలో ఒక అంజూరపు చెట్టును నాటి దాని ఫలం కోసం చూస్తూ ఉన్నాడు. తరచుగా దాన్ని వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, కానీ అక్కడ ఏ ఫలము లేదు. కాబట్టి తను విసిగిపోయి ఆ తోటమాలికి చెప్తాడు, దీన్ని కట్ చేసేసాయి, దీని నుంచి నాకు ఎటువంటి ఫలము రావట్లేదు కదా అని. అప్పుడు ఆ తోటమాలి చెప్తాడు, అయ్యా ఇంకొక సంవత్సరం నాకు సమయం ఇవ్వండి, నేను దీనికి స్పెషల్ కేర్ ఇస్తాను, స్పెషల్ అటెన్షన్ ఇస్తాను, ఎక్కువ ఎరువుని వేస్తాను, అప్పటికి కూడా దీనికి ఏ ఫలము రాకపోతే అప్పుడు దీన్ని తీసేద్దాము అని. దేవుడు మన జీవితంలో కూడా ఒక తలుపుని ఓపెన్ చేసి ఒక వాగ్దానం ఇచ్చి మనల్ని ముందుకు తీసుకువెళ్ళినప్పుడు దానంతటా అదే ఒక ఫలముని ఇస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ మనం దానికోసం స్పెషల్ అటెన్షన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికోసం మన వంతు ప్రయత్నం మనం చేయాలి. దానికి కావాల్సిన స్కిల్స్ని మనం నేర్చుకుంటూనే ఉండాలి, అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. మన వంతు మనం 100% ఎఫర్ట్స్ని పెడుతూనే ఉండాలి. మీలో ఎవరైనా ఇలా ఆలోచిస్తున్నారా, ఈ పని ఇంకా నా వల్ల అవ్వట్లేదు, దీని నుంచి నాకు ఎటువంటి లాభము రావట్లేదు, ఇంకా నేను దీన్ని ఆపేస్తాను అని మరి ఒక్కసారి ప్రయత్నించండి. ఈసారి దేవునితో ప్రయత్నించండి. ఈసారి స్పెషల్ కేర్, స్పెషల్ అటెన్షన్ అండ్ స్పెషల్ ఫర్టిలైజర్ని మీ పనిలో మీరు అప్లై చేయండి. తప్పక మీరు ఫలాన్ని చూస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే.